మహాభారతంలో అభిమన్యువును 6 మహారథులు అతిరథులు అధర్మంతో వధించిన విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు అంటాట, సంజయ, ఎంత పాపానికి ఒడిగట్టారా మన వాళ్ళు. ఆ ఒక్క నిశ్శస్త్రుడైనటువంటి ఆ పిల్లవాడిని 6 అతిరథులు చేరి వధించారు అనంటే ఎంత పాపం రా ఇది. నేను ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత నా తమ్ముడు పాండు నన్ను అడిగితే, నా మనవణ్ణి మీ వాళ్ళు ఇంత అన్యాయంగా చంపారే, ఇది న్యాయమా అని పాండు అడిగితే నేనేం జవాబు చెప్పనురా అంటే సంజయుడు మెల్లగా అన్నట్ట, ఇది ఒకటే కాదు, ఇంకా అనేక ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాల్సి వస్తుంది. లాక్షాగృహ దహనం మొట్టమొదటి ప్రశ్న అది వస్తుంది. నీ కొడుకులతో నా పిల్లను లాక్షాగృహాన్ని పంపించి తగలెట్టించావే, ఇది న్యాయమా అని దానికేం జవాబు చెబుతావు? ద్రౌపది వస్త్రాపహరణం దానికేం. ఇంకా ఈ ప్రశ్నలకు ఇటువంటి చాలా ప్రశ్నలు మీకు వస్తాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మెల్లగా అన్నట్ట సంజయుడు. అంటే ఈ తప్పులు అలనాడు దుర్యోధనుడు చేశాడు. ఎందువల్ల చేశాడు? నన్ను ఎవడు ఏం చేయగలుగుతాడు? అలనాడు మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదిని అవమానపరిచిన సమయంలో వాడి మనస్సులో ఏమిటి? నన్ను ఎవడేం అనగలుగుతాడు? ఆ ఒక్క అహంకారం అనేది వాడి వల్ల అన్ని అపరాధాలు చేయించింది. కానీ చివరికి వాడి గతి ఏమైంది? సర్వనాశం కాలేదా? ఎవరన్నా వాడివాడు అనే ఎవడన్నా మిగిలాడా? చివరికి వాడికి కూడా ధర్మరాజే తర్పణ ఇవ్వాల్సి వచ్చింది, శ్రాద్ధం పెట్టాల్సి వచ్చింది. ఏ ధర్మరాజునైతే వాడు నానా హింసలు పెట్టాడో చివరి ఆ ధర్మరాజే వాడికి తిరోధకాయలు ఇవ్వాల్సి వచ్చింది, శ్రాద్ధం పెట్టాల్సి వచ్చింది. కాబట్టి మనం అహంకార భూయిష్ఠులమై అధర్మాన్ని ఆచరిస్తూ వాస్తవాన్ని మర్చిపోతున్నాం. ఈ అహంకారం మనకు పనికిరాదు. ఈ అహంకారమే మనకు బంధానికి కారణమవుతుంది. బంధం అంటే ఏమిటి? మళ్ళీ పుట్టడం. ఈ సంసార బంధం అని అంటారు. అంటే ఏమిటి? మళ్ళీ జన్మించటం, సుఖ దుఃఖాలు అనుభవించడం, శరీరం విడవడం, మళ్ళీ జన్మించడం. ఈ జన్మ మరణ ప్రవాహానికి సంసారం అని పేరు. ఎప్పటిదాకా ఈ జన్మ మరణ ప్రవాహంలో మనం ఉంటామో అప్పటిదాకా మనకు విముక్తి అనేది లేదు. శంకరులు అన్నారు కదా, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఈ జనన మరణ ప్రవాహం అనేటటువంటి దాంట్లో మనం ఈ మునగానాం తేలానాం అనేదే జరుగుతున్నది. దీని నుంచి బయటపడాలి అని అంటే ముందర అహంకారాన్ని వదిలిపెట్టు. అలాగే మమకారం. గీతోపదేశం ప్రారంభమైంది ఎక్కడి నుంచి? అర్జునుడు యుద్ధానికి సన్నద్ధుడై వచ్చి కూర్చొని ఇక యుద్ధం చెయ్యాలి అనేటటువంటి పరిస్థితిలో, ఓ వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్లతో ఎలా యుద్ధం చెయ్యను, వీళ్ళని ఎలా యుద్ధంలో హింసించను, అబ్బో ఇది నా వల్ల అయ్యే పని కాదు అని కూర్చున్నాడు. అక్కడితో గీతోపదేశం మొదలైంది. లేకపోతే గీతకు ప్రమేయమే లేదు. హాయిగా యుద్ధం ఆరంభించారు, బాణం విరడవటం అంతే. ఎప్పుడైతే ఆ మమత్వాభిమానంతో అర్జునుడు తన యొక్క స్వధర్మాన్ని ఆచరించడం అనే దాని నుంచి విముఖుడైపోయినాడో
అర్జునుడికి యుద్ధం అనేది స్వధర్మం. ఆ స్వధర్మాన్ని నుంచి విముఖనైనాడు. బాబు బిత్సమన్నా ఎత్తుకొని బగుతాం కానీ యుద్ధం చేయను అని అన్నాడు. శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే, భిక్షమెత్తుకన్నా బతుకుతాను కానీ యుద్ధం నాకు అక్కర్లేదన్నాడు. ఎందువల్ల? వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళని ఎలా హింసించను అని. ఇహ అర్జునుడికి వేదాంత తత్వోపదేశం చేయక తప్పలేదు భగవంతుడికి. ఎవరయ్యా నా వాళ్ళెవరు, నీ వాళ్ళెవరు? ఇదంతా పాంథసంగమ, భవసంగ ఖలు పాంథసంగమ అన్నారు. ఓ దారిన పోతూ లేదు రైల్లో పోతూ ఏదో కొంతమంది అప్పుడు కలుస్తారు రైలు పెట్టెలో కూర్చున్నప్పుడు. ఏదో వాళ్ళతో చాలా ఆప్యాయంగా ప్రియంగా మాట్లాడుతూ కూర్చుంటాం. మన స్టేషన్ రావడంతో మనం ఆయన ఎక్కడికి పోతాడో మనకు తెలియదు, మనం ఎక్కడికి పోతామో ఆయనకు తెలియదు. ఆ కాసేపు ఇది మహా ఆప్యాయతగా మాట్లాడుతూ కూర్చుంటాం. ఇదంతా భవసంగ ఖలు పాంథసంగమ అన్నారు. కానీ ఈ భావన రాకుండా అహమేతేషాం మమైతే, నేను వీళ్లకు చేరిన వాడిని, వీళ్ళు నాకు చేరిన వాళ్ళు అనేటటువంటి మమత్వాభిమానంతో తన యొక్క ధర్మమైనటువంటి యుద్ధాన్నే అర్జునుడు విడనాడి తనకు ధర్మం కానటువంటి భిక్షాటనం చేస్తాను అని కూర్చున్నాడే. దీనివల్ల ఆ మమత్వాభిమానం అనేటటువంటిది స్వధర్మం నుంచి దిగజారటానికి, పరధర్మాన్ని గ్రహించటానికి హేతువైంది అని తెలుస్తున్నది. కాబట్టి భగవత్పాదులు అన్నారు, ఈ రెండూ వదిలెట్టేసి మమ అహం ఇది బంధకరే పదే ద్వే త్యక్త్వా అన్నారు. అంటే మరి ఎవళ్ళను నా వాళ్ళను అనుకోకూడదా అని అంటే, అనుకోండి. ఆ అనుకోవటం కేవలం కొంతమందినే నావాడే అనుకో, అందరూ నావాళ్లే అనుకునేటైతే అన్నారు. అయన్నిజ పరో వేతి గణన లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుధైవ కుటుంబకం. అయన్నిజ పరో వేతి గణన లఘుచేతసాం. మనంతా అల్ప మనస్సులతో వీడు మటుకు నావాడు, వీడు పరాయివాడు అని అనుకుంటున్నాం. నిజంగా మీ మనస్సు విశాలంగా ఉంటే అంతా ఈ దేశమంతా నాదనుకో. ఉదారచరితానాంతు వసుధైవ కుటుంబకం. లేదంటే అవి మమత్వమే మానేసి. కొంతమంది అంటారు, బాబు ఇది చెప్పడం చాలా సులభం, దాన్ని ఆచరణలో పెట్టడం మటుకు చాలా కష్టమని. కష్టమే, ప్రయత్నించాలి. యత్నే కృతే ఇది నసిద్ధ్యతి కోత్ర దోష. యత్నం చెయ్యాలి. ఎందుకంటే దానివల్ల మనకు బంధం ఎక్కువైతున్నది కనుక. అందువల్ల మమ అహం అనేటటువంటి బంధహేతువుని రెండింటినీ వదిలిపెట్టాలనేది ఇది అసలు భగవంతుడు గీతలో ఇచ్చినటువంటి సందేశం. భగవంతుడు గీతలో చెప్పాడు, నిర్మమో నిరహంకార అన్నాడు. నిర్మమ నిరహంకార. ఈ మమత్వం అహంకారం ఈ రెండింటినీ విడిచినటువంటి వాడే నిజంగా భగవద్భక్తుడు అని. భగవంతుడు తనకు ఎవడు ప్రియ, ఎవడు ఇష్టుడైన వాడని చెప్పే ఘట్టంలో నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయ మయి అర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. తనకు ఎవడు ఇష్టుడు అని చెప్పేటటువంటి ఘట్టంలో నిర్మమో నిరహంకార అన్నాడు. ఇది చాలా ప్రధానమైన విషయం కాబట్టి భగవత్పాదులు దాన్ని ప్రత్యేకంగా ఉట్టంకించి త్యక్త్వా మమాహమితి బంధకరే పదే ద్వే అన్నారు. అలాగే ఇంకో విషయం, మానవమాన సదృశ. భగవంతుడు గీతలో చెప్పాడు, సమస్యత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో. మనకు కొన్ని చోట్ల మహా ప్రశంసలు వస్తాయి, కొన్ని చోట్ల అవమానాలు వస్తాయి.
ఆ ప్రశంసలు చేసిన చోట విర్రవీగాల్సిన పని లేదు, ఈ అవమానం జరిగిన చోట కుంగిపోవాల్సిన పని లేదు. మీ ప్రశంసలకు మీ అవమానాలకు అతీతంగా మేము ఉంటాం. అప్పుడే మన యొక్క జీవనం సుఖంగా ఉంటుంది. ఇంకొకడు మనల్ని ప్రశంసించాలి అని మనం అనుకోకూడదు. ఎవడు నాకు అవమానం చేయకూడదని మనం అనుకోకూడదు. మనం మన యొక్క మార్గంలో, మన ధర్మ మార్గంలో మనం ఉండాలి. ఇది మానవమానములకు అతీతంగా ఉండాలి. అప్పుడు మనకు మనస్సులో ఏ విధమైనటువంటి ఆతంకం అనేది ఉండదు. ఈ మానవమానాన్ని లెక్కిస్తూ కూర్చుండేటటువంటి వాడికైతే ఒకరోజేమో మహా సంతోషం, బహురోజు మహా దుఃఖం. ఆ సంతోషం అతయినా కష్టమే, దుఃఖం అతయినా కష్టమే. అప్పుడు వాడి యొక్క మనస్సు స్థిరంగా ఉండదు. ఎవడైతే మానవమానములకు అతీతంగా ఉంటాడో వాడు స్థిరచిత్తుడుగా ఉంటాడు. అందుకే వెనకటి వాళ్ళు అనేవాళ్ళుట, నన్ను తిట్టినందువల్ల వాడికి సంతోషం వస్తుంటే బాగా తిట్టనివ్వండి. మన్నిందయా యది జన పరితోషమేతి నన్ను అప్రయత్న సులభోయం అనుగ్రహోమే. నన్ను తిట్టినందువల్ల ఆయనకు సంతోషం వస్తుందా? ఆహా సంతోషం, నేను ఆయనకు సంతోషానికి కారణమైనానుగా. నన్ను తిట్టినందువల్ల ఆయనకు సంతోషమైందంటే ఆయన సంతోషాన్ని నేను కారణకర్తనైనట్టేగా. చాలా సంతోషం, తిట్టనివ్వండి. ఎందుకంటే పైసా ఖర్చు లేకుండా నేను ఆయన్ని సంతోషపెట్టిన వాడిని అవుతున్నాను. శ్రేయోర్థినో హి పురుషా పరతుష్టిహేతో దుఃఖార్జితాన్యపి ధనాన్ని విసర్జయంతి. పాపం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు దానం చేసి ఇంకొకళ్ళని సంతోషపెడుతున్నాడు ఆ మహానుభావుడు. నేను పైసా ఖర్చు లేకుండా ఇంకొకటి సంతోషపెట్టాగా. మన్నిందయా యది జన పరితోషమేతి నన్ను అప్రయత్న సులభోయం అనుగ్రహోమి. ఈ దృష్టి ఉండేది మన పూర్వులకు. అలా ఉండేవాళ్ళు. వాళ్ళని ఎవళ్ళు ఏమన్నా వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. మనకల్లా కాదు. ఎవడు మనం ఒక్క మాట అంటానికి వీలేదు అన్నాడే వాడికి పోటాడకపోతామే మనం. ఎవడరా నువ్వు నన్ను అంటానికి? వాడు అన్నందువల్ల మనకు పోయిందేమిటి? అథవా వాడు మన పెద్ద ప్రశంస చేశాడు, వాడు ప్రశంసించినందు మనకు ఒరిగేదేమిటి? మన నుండి అయ్యా మీరు ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అంటే అక్కడ మనం ఇంద్రుడిని చంద్రుడు దేవేంద్రులు అవుతామా? ఈ కొత్తగా ఐశ్వర్యం వచ్చిన వాళ్ళ పరిస్థితి అలా ఉంటుందట. కొత్తగా ఐశ్వర్యం వచ్చిన వాళ్ళు ఏదో లాటరీలో బంపర్లు 10 లక్షలు వచ్చింది, 20 లక్షలు వచ్చింది, 1 కోటి వచ్చింది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి నీలగడ్డ దీక్షుడు వర్ణించారు. ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు దేవతా బుద్ధిరాత్మని కీటబుద్ధిర్మనుష్యేషు నూతనాయా శ్రియఫలం అని. ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు. ఎవరన్నా మన స్తోత్రం చేసి బాబు మిమ్మల్ని చూస్తే సాక్షాత్ మన్మధుళ్లాగా ఉన్నారు అని అంటే, ఆహా నేను మన్మధుళ్లాగా ఉన్నాను కాబోలు. స్తోత్ర శబ్దానికి అర్థం చెప్పారండి. అవిద్యమాన గుణకీర్తనం స్తోత్రం అని చెప్పేసి, లేని గుణాలను వర్ణించడమే స్తోత్రం అంట. మనం వాడు స్తోత్రం చేస్తుంటే అవన్నీ నాకున్నాయి నేను అనుకుంటున్నాను అని అంటే నాకంటే మూర్ఖుడు ఎవడు ఉంటాడు? వాడికి ఆ కొత్తగా ఐశ్వర్యం వచ్చిన వాడికి ఎవడన్నా వాడిని స్తోత్రం చేస్తుంటే అదంతా నిజమని అనిపిస్తుంది. ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు దేవతా బుద్ధిరాత్మని. నేనే ఇంద్రుడిని చంద్రుడిని. కీటబుద్ధిర్మనుష్య. మిగతా వదిలిపెట్టేసాయని బాబు అబ్బే ఆయన వదిలిపెట్టేసాడు. ఎవరు ఆయన వదిలేడు, మరి ఆయన పనికిరాడు అని అనటం తప్ప ఎవళ్లను లెక్కకు తీసుకుంటే లేదు వాడు. కీటబుద్ధిర్మనుష్యేషు. అది మనకు పనికిరాదు. మనకు ఇంకొకటి ప్రశంసలు కానీ ఇంకొకటి నిందలు కానీ మనకు అనవసరం. నేను ఇవాళ ఈశ్వర పూజ చేశాను, దాన్ని చూసి ఇంకొకటి మెచ్చుకోను అక్కర్లేదు, దాంతో నాకు పని లేదు.
ఇంకోడు నన్ను నిందించాడు, దానితోనూ నాకు పని లేదు. ఈశ్వర పూజ నా కర్తవ్యం, నేను చేస్తాను. నేను అందుకే అనేక మంది మన పిల్లలకు సలహా చెబుతుంటాను, నాయనా నీకు ఉపనయనం ఏందంటున్నావు, రోజు కనీసం సంధ్యావందనం చేయరా నాయన. కొంతమంది పిల్లలు అంటారు, అవును స్వామి నేనుండే హాస్టల్లో ఎవ్వళ్ళు చేయరు, నేను ఒక్కడిని చేస్తే ఎగతాళి చేస్తారు, నన్ను ఎట్ట చేయమంటారు. వాళ్ళ ఎగతాళ్లతో నీకు పని లేదురా నాయన. వాళ్ళు ఏం చేస్తే నీకెంత? నువ్వు అన్నం తింటున్నావు, ఎగతాళి చేస్తాడు, నువ్వు అన్నం తినడం మానేస్తావా? కాబట్టి వాళ్ళ నిందలతో నీకు పని లేదు, వాళ్ళ ప్రశంసలతో నీకు పని లేదు. సంధ్యావందనం నీ ధర్మం. హాయిగా రోజు స్నానం చేసి పట్టుబట్ట కట్టుకొని 10 నిమిషాలు సంధ్య వార్చుకొని నీకు చదువుకు పో. ఇంకోళ్ళ యొక్క నిందలు నువ్వు పట్టించుకోవాకు. అందువల్ల మానవమాన సదృశాః సమదర్శినశ్చ, అందరినీ ఒకే రీతిగా చూడాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తే శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినః అన్నారు. పండితులైనటువంటి వాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు, కానీ వీడు గొప్ప వీడుగా గొప్ప కాదు అనేటటువంటి దృష్టి వాళ్ళు, సర్వత్ర బ్రహ్మ దృష్టి వాళ్ళకు ఉండేది. సమదర్శినః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సర్వత్ర బ్రహ్మదర్శనం చేసేటటువంటి వాళ్లకు వీడు ఎక్కువ వాడు తక్కువ అనేటటువంటి భావన ఉండదు. సర్వత్ర బ్రహ్మ పదార్థమే వ్యాపించి ఉన్నది. కాబట్టి నువ్వు కూడా సమదర్శిగా ఉండు. అలాగే కర్తారమన్యమవగమ్య తదర్పితాని కుర్వంతి కర్మ పరిపాక ఫలాని ధన్యాః. దేనికి నేను కర్తను కాదండి, చేయించేవాడు ఆ పరమాత్మ, నేను కేవలం ఒక నిమిత్త మాత్రుడు. మనం ఎన్నో పెద్ద పనులు చేస్తాం, కానీ ఎన్ని చేసినా నేను చేసినాననే భావన అక్కర్లేదు. చేయించినవాడు ఆ పరమాత్ముడు. పోతన్న గారు భాగవతం రాసేటప్పుడు పలికెడిది భాగవతమట, పలికించెడువాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట అన్నాడు. పలికించేవాడు ఆయన, నేను పలికితే నాకు భవహరం సంసార బంధ నివృత్తి అవుతుంది, దాన్ని వరక వేరే దేన్ని పలుకుతాను అని. పలికించెడువాడు రామభద్రుండట అనే మాటలో నేను దీని కర్తను కాదు అనే భావనను ఆయన స్పష్టపరిచాడు. నేను రాస్తున్న నేనెవడిని రాయటానికి? భగవంతుడు చెప్పాడు అర్జునుడికి, మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ఠాః యుధ్యస్వ జేతా శరణే సపత్నాన్ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఇదంతా నేను చేస్తాను అని అనుకోని నువ్వు ఇలా అంతా చెప్తున్నావు, కానీ నువ్వెవడ్రా చేసేదానికి? మయా హతాన్ త్వంజహి, వీళ్ళనందరినీ పరిమార్చడం నేనే పరిమార్చడం అయిపోయింది, కేవలం నువ్వు నిమిత్తమాత్రుడుగా ఉన్నావంతే. నేను ఆ నిమిత్తమాత్రుణ్ణి అనుకో నువ్వు చేయాల్సిందే, కానీ దీనికి నేను కర్తను అనుకో నువ్వు చెయ్యక. అలాగే కర్తారమన్యం అవగమ్య, కర్త నేను కాదు, కర్త కారయిత అంతా పరమాత్మే. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి అనుకోని నువ్వు నీ యొక్క విహితమైనటువంటి కర్మను చేసి ఆ కర్మఫలాన్ని ఆ పరమాత్మకు సమర్పించు. కర్తారమన్యం అవగమ్య తదర్పితాని కుర్వంతి కర్మ పరిపాక ఫలాన్ని. తదర్పితాని కుర్వంతి, భగవంతుడు గీతలో చెప్పాడు కదా, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యతు యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః. ఏది చేసినా, ఏం తపస్సు చేసినా,
ఏమి హోమ దాన జపాదులు చేసినా దాన్ని భగవంతుడికి అర్పించు. అందుకే మనం ఏ కర్మ చేసినా చివరికి ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని మన యొక్క ఆచారంలో మన పూర్వులు ఈ మాటను చొప్పించారు. దీంట్లో మన యొక్క కర్మాచరణంలో ఆ భగవంతుడి యొక్క ఆ మాటను పెట్టుకొని తత్కురుష్వ మదర్పణం అనే భగవంతుడి యొక్క మాటను పుచ్చుకొని సర్వం శ్రీ పరమేశ్వర పూజ చివరికి ఈ మాట ప్రతి ఒక్కళ్ళని చెప్పాల్సింది, సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఎందుకని భగవంతుడు గీతలో చెప్పాడు ఆ మాట. అలా మనం పరమేశ్వరార్పణం చేశామనంటే దాని యొక్క ఆ బంధానికి మనం లోనుగాం. లేకపోతే మళ్ళీ బంధానికి లోను కావలసి వస్తుంది. కనుక కర్తారమన్యమవగమ్య తదర్పితాని కర్మాణి తదర్పితాని కుర్వంతి కర్మ పరిపాక ఫలాని ధీరాః ధన్యా. ఇలా ఎవడైతే ఉంటాడో వాడే ధన్యుడు అన్నారు. ఎవడైతే అహంకార మమకారములను వదిలిపెట్టి మానవమానములను లెక్కించక సర్వత్ర సమదర్శిగా ఉండి తాను చేస్తున్నాననే భావంతో చెయ్యక కర్మలను చేయించేవాడు పరమాత్మ, నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి అనే భావనతో చేస్తూ ఆ కర్మఫలమును భగవంతుడికి సమర్పించేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ధన్యుడు. వాడి యొక్క జీవితం ధన్యమైనటువంటిది. మనం ధన్యులం కావాలి అనంటే ఈ మార్గాన్ని మనం అవలంబించాలి. ఇదంతా భగవంతుడు భగవద్గీతలో చెప్పింది అక్కడక్కడ చెప్పాడు. వీటన్నిటినీ భగవత్పాదులు వారు ఏకత్ర క్రోడీకరించి ఈ ఒక్క శ్లోకంలో చెప్పారు. అక్కడక్కడ భగవంతుడు చెప్పినటువంటి దాన్ని ఒకే శ్లోకంలో మనం జ్ఞాపకం పెట్టుకోవటానికి, మనం ఆచరణలో పెట్టుకోవటానికి వీలుగా ఉండేటట్టు ఈ ఒక్క శ్లోకంలో భగవత్పాదుల వారు మనకు ఉపదేశించారు. ఇటువంటి ఒక పవిత్రమైన జీవన క్రమాన్ని మనం నడిపామనంటే మన జీవనం చాలా విశేషంగా ఉంటుంది. మనం ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి పోగలుగుతాం. ప్రతివాడికి సన్మార్గంలో ఉండాలనే ఆశ ఉంటుంది. కానీ ఏది సన్మార్గం అనే తెలియక కొట్టుమిట్టాడుతుంటాడు. అటువంటి వాడికి సన్మార్గాన్ని భగవత్పాదులు ఈ విధంగా ఉపదేశం చేశారు. అందరూ ఈ విధమైనటువంటి సన్మార్గానుయాయులై తమ యొక్క జీవనలను పవిత్రం ఉనర్చుకుందురుగాక అని చెబుతూ మీకందరికీ పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను తెలియజేస్తూ నేటి ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.